teachers of this wonderful school and the most respected parents, namaste. నేను రాగానే అసలు బాబు సౌండ్ కొద్ది చూడమని సెట్ చేయి. ఇది మ్యూజిక్ డీజే సెట్ ఇది నాకు సెట్ కాదు. రాగానే చూస్తున్నాను, నేను లీనమైపోయాను డ్యాన్స్లో కూడా. నేను ఇక్కడికి వెళ్ళి రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. నేను అన్ని రికార్డ్ చేసిన మనవరాలు మొదలుపెట్టాను. అంత హ్యాపీగా నేను పిల్లలు తయారు చేసిన సేవింగ్ స్కూల్కు అడ్వాన్స్ గ్రీటింగ్స్ అండ్ కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా రెండవ రోజు రాగానే నాకు నచ్చింది, ఇక్కడ చూడండి ఆ జ్యోతి వెలుగుతూ ఉంది లోపల. ఆ జ్యోతి వెలుగుతూ ఉంది. ఆ జ్యోతికి గాలి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆరిపోయే ఛాన్స్ లేకుండా చుట్టుముట్టు ఒక చిన్న గ్లాస్ చేంబర్ ఏర్పాటు చేసి లోపలికి గాలి పోయే విధంగా ఏర్పాటు చేసి నిరంతరంగా వెలుగుతున్నట్టుగా జ్యోతి చూడండి. అది చూస్తే నాకు శ్రీనిధి స్కూల్ కూడా మీ పిల్లలను డెవలప్ చేయడానికి ఒక చుట్టుముట్టు ఒక వలలాగా ఉండి వాళ్ళకి చక్కగా నేర్పిస్తూ వాళ్ళని ముందు తీసుకొస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది చూస్తే. కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఒక మంచి స్కూల్లో చేర్పించారు, పేరెంట్స్ ఒక మంచి స్కూల్లో చేర్పించారని మీకు కూడా నా కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. డ్యాన్స్ చూస్తుంటే మధ్యలో కొన్ని స్కూల్కి వెళ్తే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, కొన్ని స్కూల్కి వెళ్తే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అన్నీ కూడా చాలా చక్కగా ఎవరైతే మనకు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో వారికి కూడా అభినందనలు. చాలా చక్కగా డిజైన్ చేశారండి. పిల్లలు అన్ని రకాలుగా నేర్పించడం చాలా బాగుంది. కొద్దిగా రీసౌండ్ ఎక్కువగా ఉంటే అయినా సరే ప్రయత్నం చేస్తాము. కొద్దిగా బేస్ తగ్గించుకోకుండా వాయిస్ బేస్ తగ్గించుకుంటాం. మనం స్కూల్ వరకు వద్దాం. నాకు తెలిసినంత వరకు అంటే మీకు తెలిసినంత వరకు చెడ్డ పిల్లలు ప్రపంచం మీద ఉంటే పిల్లలు ఉంటే అంతే, చెడ్డ పిల్లలు ఉంటే, మంచి పిల్లలు ఉంటే, పిల్లలు ఉంటే అంతే. వాళ్ళు మంచిగా చెడ్డగా చేసేది మంచి తల్లిదండ్రులే, ఆ చెడ్డ తల్లిదండ్రులే. నేను ఇంతవరకు ఒక 700 ప్రసంగాలు కేవలం పేరెంట్స్తోనే మాట్లాడుంటాను. 32 ఏళ్ళుగా ఈ సర్వీసులో ఉన్నాను. పిల్లలు గొప్పోలు కావాలన్నా, చెడిపోవాలన్నా, మొబైల్కి అడిక్షన్ కావాలన్నా, కోపం రావాలన్నా, మొండి కావాలన్నా, నత్తి రావాలన్నా, ఎన్నిటికి కారణం ఇంక్లూడింగ్ ఆటిజం కేవలం పేరెంట్స్ మాత్రమే. ఏంటంటే యాన్యువల్ డే గురించి మమ్మల్ని మాట్లాడుతున్నట్టు అంటున్నారు. మీ పేరెంట్స్ కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నేను వేరే స్కూల్ పేరెంట్స్ కూడా చెప్తున్నాను, మీరు చాలా మంచి వాళ్ళు, చప్పట్లు కొట్టుకోండి. మీకు ఒక్కొక్క విషయం చెప్తాను. మీరు ఇక్కడ చూసామంటే పిల్లలందరూ బాగా డ్యాన్స్ చేశారు. సెంటర్లో ఉన్న వాళ్ళు యాక్టివ్గా చేశారు, సైడ్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇన్యాక్టివ్గా చేశారు. కానీ అందరికీ నేర్పించిన మాస్టర్ సేమ్, అందరికీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన మాస్టర్ సేమ్. మరి ఎందుకు కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ పిల్లలకి ఇంట్లో కూడా ట్రైనింగ్ ఇచ్చుంటారు. మీరు డ్యాన్స్ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నేర్పించుంటారు. అది ఒక విషయం నేను అనుకుంటున్నాను. రెండోది ఎలా ఉందో తెలుసా, ఈ డ్యాన్స్ అన్నం పెడతాయో, ఈ ఆటలు అన్నం పెడతాయో అని చాలామంది అంటూ ఉంటారు. అదే అన్నం పెడుతుంది చాలామందికి. ఇక మీరు పేరెంట్స్ ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువైనటువంటి స్కూల్లో సార్ మీరు చదువు చెప్పడానికి స్కూల్లో నేర్పిస్తే మీరు ఆటల పాటలు నేర్పిస్తున్నారండి, ఆటలు ఆడిస్తున్నారండి, డ్యాన్సులు నేర్పిస్తున్నారండి. అది కూడా కొన్ని కంప్లైంట్ ఉన్నాయి కొన్ని స్కూళ్ళు. ఈ స్కూల్ పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదు. నేను చెప్పబోతున్న జాగ్రత్తగా ఆలోచించండి. నాకు అలా ఇచ్చిన టైం 25 మినిట్స్, 25 నిమిషాలు 10 నిమిషాలు చెప్తాను. యాక్చువల్గా పేరెంట్స్ పిల్లలు ఎలా పెంచాలో 3 గంటల క్లాస్ అండి. క్లాసు పిల్లలకి కాదు, పేరెంట్స్ కూడా అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు ఒకప్పుడు టాకింగ్ అబౌట్ 70s, నేను 77లో 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇప్పుడు 63 ఏళ్ళ వయసులో. అప్పుడు మా సార్లు ఎలా ఉంటే మాకు ఆప్షన్ ఇచ్చేవాళ్ళు, ఇలా కావాలా ఇలా కావాలా. ఎంతమందికి అనుభవం ఉందో నాకు తెలియదు, అనుభవం ఉంటే ఒకసారి చేయలేదు. ఇలా కావాలా ఇలా కావాలా అంటే ఏంటంటే దెబ్బలు. ఓకే, ఇప్పుడు దెబ్బలు కాదు, సార్ ఇట్లా చూసినప్పుడు చాలా
సాగలేదు. సూరయ్య మనమే మన పిల్లలు ఉంటాము సార్ కొట్టినాడా ఇక బయలుదేరుతాడు. బస్తీ సంఘం, కుల సంఘం, ఏరియా సంఘం, ఈ స్కూల్ ఉండాలా తీసేయాలా. ఇలాంటి స్కూల్ పేరెంట్స్ అక్కడక్కడ ఉంటారు. మీ స్కూల్ పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు. కాబట్టి మీరు సరిగ్గా చెప్పండి. మీ అందరి గురించి ఎంతవరకు నిజమో మీరే చూసుకోండి, నేను చెప్పాను. ఇంకా మార్కులు 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 అడుగుతూ ఉంటారు చాలా మంది పేరెంట్స్. నేను కాదనండి, మార్కులు ఇంపార్టెంటే. ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తే దయచేసి స్కూల్ టీచర్లు మీరు పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కానీ పేరెంట్స్ చిన్న మీటింగ్లో కానీ మార్కులు అడగండి. మీ పిల్లల్లో మార్పులు అడగండి. ఎటువంటి మార్పులు వస్తున్నాయి, అందరితో కలిసి వెళ్తున్నాడా, ఇలా చదువుకుంటున్నాడు, ఎలా గొప్పగా ఉన్నాడు, సంస్కారంతో ఉన్నాడా, జ్ఞాపకశక్తి ఎలా ఉంది, ఆటలు ఆడుకుంటున్నాడా, ఇలాంటివి అడగండి. మా వాడికి 100కు 94 వచ్చింది, ఇంకా ఎక్కడ పోయినాయి. ఇక టీచర్ల బాధలకు ఆదేశం చేస్తారు. అలా కాదండి. ఎందుకో చెప్తున్నాను, నేను 4 పీజీ చేసేవాడిని. ఎంత అవసరం ఉంటే అప్పుడు అలా అవసరం ఉంటే హాస్టల్లో సీట్ కావాలి, ఉస్మానియాలో కట్టి చేశాను. నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ కూడా చదువుకున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. 98% ఉన్నారు పీజీ చేసే వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు. ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ నాకు చెప్పండి, మీరు చెప్పుకోండి. A+B² మీ మనసుకి చెప్పుకోండి ఆన్సర్. తెలుసు మీకు, వచ్చాము తెలుసు. ఈ ఆన్సర్ చెప్పింది కదా, ఇది నీకు, మాకు, నాకు, మీకు ఎక్కడ మనకు వచ్చింది చెప్పు. ఎక్కడ మనకు వచ్చింది A+B² మనకి రాలే. చదువుకే మనకు వచ్చింది, మార్కులే మనకు వచ్చింది. చదువుకుంటే నాకు నెక్స్ట్ కాదు, చదువుకోవాలి. ఏం మనకు వచ్చింది తెలుసా? ధైర్యం మనకు వచ్చింది. చిన్నప్పటి నుంచి ధైర్యం ఎలా ఉండాలి, పెద్దలకి ఎలా గౌరవం ఇవ్వాలి. రూల్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకోసారి పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు ఏమడగాలి? మా బాబులో ఎంత మార్పు వచ్చిందో అడగాలి, ఎన్ని మార్కులు వచ్చాయో కాదు. సో దట్ ఈస్ ద 3rd రూల్. అండ్ 4th రూల్, ఐ రిక్వెస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. ఓకే.